తమిళనాడు రాజకీయాల్లో సినీ నటి త్రిష లక్ష్యంగా ప్రత్యర్థుల వరుస వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతూనే ఉన్నాయి. మాజీ సీఎం స్టాలిన్ కుమార్ ఉదయనిధి స్టాలిన్ వివాదం తర్వాత తాజాగా అన్నా డిఎంకే సీనియర్ నేత ఆర్బి ఉదయ్ కుమార్ నటి త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల తూత్తుకుడిలో జరిగిన జయలలిత పెరావై సమావేశంలో ఉదయ్ కుమార్ మాట్లాడుతూ విజయ్ కు ప్రియమైన త్రిషకు ఎప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారో చూడాలని తమిళనాడు ఎదురు చూస్తుంది అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆదేశాల మేరకు కర్ణాటక నుంచి కావేరీ నీటిని విడుదల చేయించడంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమవడాన్ని విమర్శిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే నీటి పరిశ్రమ నుంచి ఇటీవల జరిగిన నియామకాలను ఉద్దేశించి కూడా ఆయన ఈ విమర్శలు గుప్పించారు. కాగా ఉదయ్ కుమార్ వ్యాఖ్యలపై నటి త్రిష అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని వ్యాఖ్యలను ఖండిస్తూ మదురై అంతటా త్రిష ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోస్టర్లు అతికించారు. ఈ తమిళనాడులో సీఎం విజయ్ ను రాజకీయంగా వ్యతిరేకంగా టార్గెట్ చేస్తూ కొద్ది కాలంగా త్రిష పేరును ప్రత్యర్థులు తరచూ వాడుతున్నారు.